ప్రతి మహిళకి ఏడాదికి 18,500 రూపాయలు జగన్ టైంలో ఇచ్చారు చేయూత పథకం కిందన. వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి అన్నటువంటిది. అలాగే ఈబీసీ నేస్తమని, తర్వాత కాపు నేస్తమని ఓసీలకు కూడా ఇచ్చుకొచ్చారు ఆ టైంలో. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వచ్చేటప్పటికి చేయూత కిందకు వస్తే ఇట్లా వీళ్ళకి ఆ కాన్సెప్ట్ కింద ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకిస్తానన్నారు. అది ప్రస్తుతానికి అదేదో P4తో ముడిపెట్టి ఆగారు. కాకపోతే ప్రజలకి ఇప్పుడు తక్షణ న్యాయం అన్నటువంటిది కోరుకుంటున్నటువంటి సందర్భంలో బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి మహిళకి కూడా సీఎం మహిళా రోజ్గార్ యోజన అనేటటువంటి పథకం ద్వారా 10,000 రూపాయలు ప్రతి మహిళకి సొంతానికి డబ్బులు ఇస్తున్నారు. తద్వారా చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి మన దగ్గర ఇప్పుడు అట్లాంటి ఒక స్కీమ్ కూడా ఉంది. జగన్ ఉన్నప్పుడే ఈ చిరు వ్యాపారుల కోసం అని చెప్పేసి ఒక పథకం కూడా, అయితే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముద్రా రుణాలకు సంబంధించినటువంటి. ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్స్కు ముందు ఒక్కొక్క మహిళ అకౌంట్లో 10,000 రూపాయల డబ్బులు వేయబోతున్నారు. అంటే ఓ రకంగా ఓటుని కొనడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ. మహారాష్ట్రలో అది సక్సెస్ అయింది. మరి ఇక్కడ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.